ప్రభా నీ కృప, నీ కనికరము, నీ దయ మా అందరి పట్ల ఉంచండి. నీ వాక్యముల ద్వారా ప్రభా నాతో మాతో మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియబరుస్తుంది అంటే, తను తాను పరీక్షించుకొనవలెను, అలాగా పరీక్షించుకొని ఆ యొక్క బల్లాలో పాలు పొందులు పొందమని దేవుని వాక్యం మనకి తెలియబరుస్తుంది. తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇదిగో దేవుణ్ణి ఎరిగి ఉన్నాం, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని వెంబడిస్తూ ఉన్నాం, ప్రభు యొక్క బలాలో చేతులు వేస్తున్నాం, ఎలాగ జీవిస్తూ ఉన్నాం అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పరీక్ష చేసుకోమంటూ ఉన్నాడు. ఎక్కడ ఏ విషయంలో తప్పు చేస్తూ ఉన్నారో పరీక్షించుకోమని దేవుని వాక్యము మనకి తెలియబరుస్తుందండి. అందరం కూడా ఎవరికి వారు పరీక్షించుకోవాలి. అంటే హృదయ అంతరంగంలో ఎలా జీవిస్తూ ఉన్నాను నేను అని పరీక్షించుకొని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. పరీక్షించుకొని జ్ఞాపకములోనికి తెచ్చుకొని ఎక్కడ ఏ విషయంలో ప్రభువా తెలిసి తెలియక కొన్ని పొరపాట్ల వలన నేను తప్పు చేయుచున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీ పట్ల దేవుడు కనికరాన్ని చూపించి నిన్ను క్షమిస్తాడనమాట. అది అయితే దావీదు యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు పలుకుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనంలో, అందరూ నాకెళ్ళి చూడాలి, కళ్ళు మూసుకోవద్దు. అక్కడ దావీదు కూడా ఒక భక్తుడే. దావీదు కూడా ఒక భక్తుడే. అయితే ఆయన పలికిన మాటలు మనం చదువుకుందాం. 32వ కీర్తన 5వ వచనములు, నా దోషములు కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా అని దావీదు అంటూ ఉన్నాడు. దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎందుకయ్యా అంటే దావీదు హృదయములో ఎప్పుడు దేవుని గూర్చిన ఆలోచనలే. ఎప్పుడు ఏం ఆలోచనలు? దేవుని గూర్చిన ఆలోచనలే. హృదయ అంతరంగంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని గణపరుస్తూ ఉండేవాడు, దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు, దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు. గొర్రెలు కాచుకోవటానికి వాళ్ళ నాన్న గొర్రెలు కొనిచ్చి పంపిస్తే అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి గొర్రెలని అక్కడ తోలి దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుని గణపరుస్తూ ఉండేవాడు. అదే ఆలోచన ఎప్పుడు. అందుకని దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతన్ని గొప్ప రాజుగా లేవనెత్తాడు. ఇశ్రాయేలు దేశం మీదనే ఒక రాజుగా అతనిని నిర్మించి నిలబెట్టి రాజుగా పరిపాలన చేసి అంతటి గొప్పవాడిని దేవుడు చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించుదాం. అయితే దావీదు కూడా అంతటి వాడు అయినప్పటికీ కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు పాపము చేశాడు, పాపంలో పడిపోయాడు. పాపము చేశాడు, పాపంలో పడిపోయాడండి. అందును బట్టి ఈ మాటలు అంటూ ఉన్నాడు ఆయన. పాపములో పడిపోయినప్పుడు, పాపములో దొరికిపోయినప్పుడు, పాపానికి లోబడిపోయినప్పుడు ఏమొస్తుంది అంటే మన మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, శాపం మన మీదకి వస్తుంది, అందును బట్టి మరణము కూడా వస్తుంది. అందుకని దావీదు ఈ మాటలు అంటూ ఉన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా అని అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనంలో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది. అందరూ పలకండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు అని అక్కడ వాక్యము సెలవిస్తుంది. సొలొమోను ద్వారా ఆ మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. ఏమంటున్నాడంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టితే వాడు కనికరాన్ని పొందుకుంటాడంట దేవుడి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతిక్రమములు అంటే ఒక పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలా, కప్పుకోవాలా? ఒప్పుకోవాలండి. నేనేమి పాపము చేయట్లేదయ్యా అని ఎవ్వరము కూడా అనేటటువంటి స్థితి ఎవరిలో లేదు. ఎందుకంటే లేచినది మొదలుకొని సాయంకాలం పండుకున్నంత వరకు నువ్వు ఇంటిలో ఉన్నా కూడా బట్టలు మాసిపోతాయి బావా, బట్టలు మాసిపోతాయి. ఇంట్లో నువ్వు పండుకున్నా కూడా ఏదో ఒక విధము చేత మురికి అనేది అంటుకుంటుంది, నీ బట్టలు పాడైపోతాయి, నీ ఇంటిలోకి దుమ్ము వస్తుంది. అలాగనే నీ హృదయంలోనికి కూడా నీకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పాపాలు వస్తాయన్నమాట. అందుని బట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే, అయ్యా నేను పాపినయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలండి. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కప్పుకుంటే ఏమైతే అయ్యి పిల్లలు పెడతాయి. నాకెళ్ళి చూడాలి, నిద్రపోవద్దు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో నా దోషములను ఒప్పుకొనుచున్నాను, నీ ఎదుట నా పాపములను ఒప్పుకొనుచున్నానయ్యా అని దావీదు అంటున్నాడు. అంటే దావీదు కూడా పాపములో పడిపోయాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన కూడా పడిపోయాడండి. 1 యోహాను పత్రిక 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడయ్యా మనల్ని పవిత్రులుగా చేసేదంటే మనం ఒప్పుకున్నప్పుడు. మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు కూడా, ప్రభువా ఇదిగో నేను పాపినయ్యా, ఇదిగో ఎక్కడెక్కడ ఏ విషయంలో నేను తొలగిపోతూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని మనము మోకరించి ఏడ్చిగన ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? జక్కయ్యని చూడండి, ఆయనకి బదులు పేరు ఏమిటంటే పాపి అయిన జక్కయ్య అని పెట్టాడు. పాపాత్ముడు అని పేరు పెట్టారు ఆ ఊర్లో. ఎందుకని అంటే అతను సుంకం వసూలు చేసేటటువంటి వ్యక్తి, అంటే ఇంటి పన్నులు వసూలు చేసేటటువంటి వ్యక్తి. అతను చాలా చెడ్డవాడు, చాలా దుర్మార్గుడు, అన్యాయముగా వస్తువులు చేస్తూ ఉండేవాడు. గవర్నమెంట్ ఒక 100 వస్తువులు చేయమంటే 200 వస్తువులు చేసి ఆ జనాలందరినీ మోసగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అతని దగ్గరికి యేసు ప్రభు అతని ఇంటికి వచ్చినప్పుడు చూడండి, అతని యొక్క హృదయములో ఒప్పుకోలు మొదలైనది. నేను పాపిని కదా, నేను పాపాత్ములను కదా అని అతని హృదయములో నుండి ఆ మాటలు వచ్చి, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నాను, 1కి 4 చెల్లిస్తాను ప్రభువా అన్నాడు. ఎవరు చెప్పారు ఆయనకి ఒప్పుకోమని? ఎవరు చెప్పారండి? అంటే లోపల హృదయ అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియబరుస్తాడు మనకు కూడా. మనం ఏమేమి కార్యములు చేస్తున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ మాట్లాడకూడని మాట్లాడుతున్నామో, ఎక్కడ చెడుగా ప్రవర్తిస్తున్నామో, హృదయ అంతరంగములు ఇదిగో చూచి ఆశించి తప్పు చేస్తూ ఉన్నామో హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. గమనించండి, జక్కయ్య కరణము గారు గమనించండి, జక్కయ్య ఒప్పుకున్నాడండి. ఆయనకి ప్రభువు చెప్పలేదు నువ్వు ఒప్పుకో, నువ్వు పాపివని కూడా అనలేదు. లోకమంతా ఏలుబెట్టి చూపింది జక్కయ్య పాపాత్ముడు, పాపిష్టోడని. అయితే ఎప్పుడైతే ప్రభు అడుగు పెట్టాడో జక్కయ్యలో నుండి
పశ్చాత్తాపం వచ్చి, నేను పాపిని కదా, నా ఇంటికి నా దేవుడు వచ్చాడే, ఇదిగో ప్రభు వచ్చాడని ఒప్పుకోలే చేసుకొని, ప్రభువా నేను ఎవడికాడ న్యాయంగా తీసుకున్నానో వాడికి 1కి 4 అంతలు ఇస్తాను ప్రభు అని దాచిపెట్టినవన్నీ దించేసి చకచక పంచేశాడండి. ఇంకా ఏమన్నాడంటే, నా ఆస్తిలో సగము అన్ని పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. అబ్బా చూడండి ఎంత మంచి మనస్సు. ఒప్పుకుంటే దేవుని కనికరము జక్కయ్య మీదకి వచ్చేసింది. అబ్బా ఎంత మార్పు వచ్చింది జక్కయ్య అని, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. మళ్ళా ఎంత మార్పు వచ్చిందో చూడండి. జక్కయ్య చాలా ఆస్తి పోగొట్టుకున్నాడండి. చాలా పోతాయి. పర్ఫెక్ట్గా నువ్వు యథార్థంగా పరిశుద్ధతగా నీతి న్యాయములో అనుసరించి నడుచుకుంటే నీకు చాలా పోతాయి. కానీ పోయినా కూడా నిత్య రాజ్యం అనేటటువంటి పట్టణం ఒకటి ఉన్నది. అది శాశ్వతమైన రాజ్యం. దానికోసము పోగొట్టుకోవటానికైనా ఇష్టపడు, అంతేగాని యథార్థతను కోల్పోవద్దు. ఒప్పుకోమంటూ ఉన్నాడు దేవుడు. ఒప్పుకొని ఎవరైతే ఒప్పుకుంటాడో వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడా. ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోవాలని. దావీదుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము చూసినట్లయితే 11వ అధ్యాయం చదువుకుందాం. 11వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబుని అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగూకేలా దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడిను. ఆమె బహు సౌందర్యమై ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపి అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తె హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించి కలిగిన అపవిత్రత పోగొట్టుకు. చాలే. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, రాజు అయినటువంటి దావీదు యుద్ధకాలం వచ్చినప్పుడు గమనించండి, యుద్ధానికి పోకుండా ఇంటిలో నిద్రపోవచ్చు ఉన్నాడంట. సాయంకాలం అయినప్పుడు లేచి ఆ మిద్దె పైకి వెక్కి అటు ఇటుగా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ స్నానము చేయించు ఒక స్త్రీ కనపడినది. ఆమెను చూచి, ఆమె సౌందర్యమును చూచి ఆమెతో పాపం చేస్తాడండి. హల్లెలూయా. ఆ విధముగా ఈ యొక్క దావీదు పాపములో పడిపోతాడు. పాపములో పడిపోయి ఇక దానికి బదులుగా ఇంకా వాళ్ళ భర్తను కూడా చంపించి, చాలా ఉంది స్టోరీ. అలాగా అతను పాపములే పడిపోయిన తర్వాత అది దేవుడికి తెలుసు అన్నమాట. దేవుడికి తెలిసిన తర్వాత దేవుడు ఒక ప్రవర్తన యొక్క దావీదు దగ్గరికి పంపిస్తాడు. దావీదు దగ్గరికి పంపించి ఒక ఉపమానములాగా, ఒక కథలాగా దావీదుతో
వివరంగా చెప్పటం ప్రారంభిస్తాడు. చూద్దాం. అక్కడ 12వ అధ్యాయము 11వ వచనములు చూసినట్లయితే, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సేవలు సెలవిచ్చినదేమనగా, ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగా. 13వ వచనం చదువు. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ నాతాను యొక్క ప్రవర్తన పంపించి ఒక కథలాగా చెప్తాడు. రాజా, ఇదిగో ఒకానొక పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 గొర్రె పిల్లలు ఉన్నాయి, చక్కగా మేపుకుంటున్నాడు, చక్కగా చూసుకుంటూ ఉన్నాడు అని ఒక కథలాగా చెప్తూ ఉన్నప్పుడు అదంతా విని దావీదు కోపపడిపోయి అటువంటి వాడిని, చాలా కోపపడి అటువంటి వాడిని ఉంచకూడదు, హతము చేయాలన్నట్టుగా మాట్లాడతాను మనం. అట్లా మాట్లాడినప్పుడు ఈ యొక్క ప్రవర్త ఏమంటాడంటే, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అని అంటాడండి. హల్లెలూయా. అనినప్పుడు ఇక అతను ఒప్పుకుంటాడు, ఎదురు తిరగలేదు. రాజుతో ఎవరైనా ఎదురు మాట్లాడారంటే అసలు ఏమన్నా ఉందా గమనించండి. అటువంటిది ఇక రాజుతో ఆ మాట అనేసరికి అతను ఫీల్ అయిపోలేదు. ఆ దుర్మార్గును నేనే అనుకున్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యో, నేను ఇటువంటి వాడనే, నన్ను దేవుడు ఇంతగా రాజుగా చేస్తే నేను ఇలాగ చేశానని ఒప్పుకున్నాడు. కప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఒప్పుకొని అప్పుడు అంటూ ఉన్నాడు, నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటూ ఉన్నానని ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. గమనించండి. అంతటి రాజు కూడా అంటే పాపములో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒప్పుకున్నాడండి. హల్లెలూయా. ఒప్పుకునేదే దేవుడికి కావాలి. పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున నువ్వు పడిపోతే, పాపములో పడిపోతే దానిలో నుండి బయటికి వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఒక గుంతలో ఏదన్నా పడ్డదనుకోండి, ఒక మురికి గుంతలో ఏదన్నా పడ్డదనుకోండి, గొర్రె కానీ కుక్క కానీ ఏదో ఒకటి, అది ఏ కాడికి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే నేను దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, ఎవరు కూడా నీతిమంతులు కాదు. మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఎవరైతే దేవుడి ఆత్మను పొందుకొని ఉంటారో, ఆ మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రతి దాన్ని మనం జయించగలము. కానీ మానవుడి శక్తి సరిపోదు. గమనించుదాం. అంతటి దావీదే పడిపోయాడు, మనం ఎంత గమనించుదాం. అలాగనే మనకి కూడా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే భూమి మీద ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారానే మనము పవిత్రత, పరిశుద్ధత కలిగి జీవించగలము. కానీ మన శక్తి, మన బలము సరిపోదండి. అయితే వాక్యం సెలవిస్తుంది ఏమిటండి అంటే, నీవు ఒప్పుకోమంటూ ఉన్నాడు. ఏ విషయములనైనా తప్పిపోతే కప్పుకొనక ఒప్పుకోవాలి. దేవా, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, ఇదిగో ఈ సందర్భంలో నేను మాట మార్చనయ్యా, ఈ విషయంలో నేను చూడకూడని చూచి ఆశించనయ్యా అని ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవునితో నువ్వు ఏడ్చి, కన్నీళ్లతో ఏడ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే నీకు క్షమాపణ అనేది దొరుకుతూ ఉన్నది. హల్లెలూయా. దావీదు ఇక అప్పటి నుండి దావీదు మరలా తప్పు చేయలేదండి. దావీదు ఒప్పుకున్నాడు. దావీదు కప్పుకొనక, దావీదు పాపములు పడిపోయిన తర్వాత
దేవుడి ఒక ప్రవర్తన పంపించి ఆ 12 అధ్యాయం నడితే ఆ ప్రవర్తన ద్వారా క్లియర్గా మాట్లాడతాడండి. హల్లెలూయా. 12 అధ్యాయంలో ఒకటి అధ్యాయం నుంచి చదువుకుందాం. కాయన యెహోవా నాతానును దావీదు నద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రానికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయిను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దకు వాని బిడ్డ యొద్దకును ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోనిది తాగొచ్చు, వాని కౌగిట పనుకొనొచ్చు, వాని కుమార్తె వలె వెళ్ళిను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని మొట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుడి మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. చాలు. హల్లెలూయా. ఇలాగంతా చెప్పిన తర్వాత ఆ మనుష్యుడు ఎవరు కాదు, నువ్వేనని మొకాన యొక్క ప్రవర్త చెప్పేస్తాడని చెప్పిన తర్వాత దావీదు ఒప్పుకుంటాడు, కప్పుకోలేదు. దావీదు దగ్గర చాలా అధికారం ఉంది, రాజు. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. అయితే మంచి గుణం ఏమిటాయంటే దావీదులో ఒప్పుకునే గుణం ఉంది. అరే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇలా చేశాను, ఇవన్నీ దేవుడికి తెలిసిపోయినాయని ఇక ఒప్పుకొని ఇక పశ్చాత్తాపపడి దావీదిక అప్పటి నుండి చాలా దినాలు ఏడ్చాడండి. చాలా దినాలు ఇంకా ఏడుస్తూ ఒకసారి అంటాడు, ఇదిగో నా పరుపు కన్నీళ్లతో కొట్టుకొని పోవచ్చున్నంతగా ఆయన ఏడ్చాడంట. ఎందుకు? ఆయన చేసిన పాపములు గుర్తు తెచ్చుకొని ఏడ్చి అలా ఏడవమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నామో, ఏ విషయంలో తప్పు చేస్తూ ఉన్నామో వాటన్నిటి నిమిత్తమై ఒప్పుకొని ఏడ్చి దేవుడికి మొరపెడితే దేవుడు క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు క్షమించాలనే చూస్తూ ఉన్నాడు. దేవుడు క్షమిస్తాడు. ఎంతటి దుర్మార్గునైనా దేవుడు క్షమిస్తాడండి, క్షమిస్తాడు, సరిచేస్తాడు. ఇక చెయ్యొద్దంటాడు. పాపాత్మురాలైన స్త్రీని అనేకులు తరుముకొని వస్తూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర వచ్చి ప్రభు పాదాల మీద పడిపోయినప్పుడు అనేకులు రాళ్ళు తీసుకొని వచ్చారు ఆమెను కొట్టాలని. ఇదిగో ఈమె పాపము చేయిచుండగా మేమందరం చూసాం, ఈ ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఇదిగో పాపము చేయిచుండగా చూచితే ఆమె మీద రాళ్ళేసి కొట్టి చంపమని ఉన్నది కదా ప్రభువా, నువ్వేం చెప్తావో చెప్పు న్యాయమని ప్రభుతో అడిగారనమాట. ఈదులు అనేకులు, పిల్లలేమి పెద్దలేమి ముసలివారు అందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఆమెను తరుముకుంటూ వస్తే ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది, లేకపోతే చచ్చిపోయేది. హల్లెలూయా. ప్రభు దగ్గరికి రాబట్టి ఆమె బ్రతికిపోయిందండి. ప్రభువు ఇక నేల మీద ఏదో రాస్తూ ఉన్నట్లుగా రాశాడు, వాళ్ళ చరిత్రలను రాసి అన్నాడు, సరే అలాగనే చేయాలని మోసే ధర్మశాస్త్రం ఉంది, దేవుడు అలాగనే చెప్పాడు. కానీ అయితే మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయేయమన్నాడు. హల్లెలూయా. అనగానే వీళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని
ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని అందరూ రాళ్ళు కింద పడేసి కాముగా వెళ్ళిపోయారండి. హల్లెలూయా. అంటే మనుష్యులలో ఎవరు లేరు నీతిమంతులు, అందరూ పాపాత్ములే, అందరూ పాపం చేసినటువంటి వారే. అందరూ కూడా రాళ్ళు అన్న మీద వేయకుండా కింద పడేసి వెళ్ళిపోయారు. మరి ఇక రాయి వేసే అధికారం ఎవరికి ఉంది? ప్రభువుకు ఉంది అక్కడ. ఎందుకంటే ప్రభువులో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ప్రభు పరిశుద్ధుడు, ప్రభు దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవుడు, ఆయనే దేవుడు. ఆయన రాయి వేసి చంపే అధికారం ఉంది, కానీ ఆయన కనికర పూర్ణుడు. హల్లెలూయా. ఆయన కనికరాన్ని కోరుకుంటాడు, కానీ నీవు ఎంత ఘోర పాపివైనా ఒప్పుకుంటే శ్రమించాలని చూస్తాడు, కానీ శిక్షించాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడు కాదండి దేవుడు. ఇక ఆమెతో అన్నాడు, అమ్మా నీ మీద ఎవరు రాయలేదంటే, లేదు ప్రభువా అనగా, ఇక నేను కూడా ఏం చేయనమ్మా, ఇక వెళ్ళి ఇక మీదట పాపము చేయవద్దు అని ఆమెని పంపిస్తాడండి. హల్లెలూయా. అంటే కనికరాన్ని కోరుకునేవాడు దేవుడు, శిక్షించేవాడు కాదు. అలాగా నేను మనందరం కూడా తెలిసి తెలియక అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. అందుని బట్టి ప్రతి ఉదయకాలం ప్రతిరోజు ఏమనాలంటే, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అడగాలి. అలాగనే ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతున్న మనందరము కూడా తన్ను తాను పరీక్షించుకోమంటున్నాడు. పరీక్ష చేసుకోండి. ఎక్కడ ఏ విషయములో తప్పిపోతూ ఉన్నారు, ఏ విషయంలో పొరపాటు చేస్తూ ఉన్నారు, ఏ విషయంలో దేవుని ఆజ్ఞలు మీరుచున్నారు, పరీక్ష తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఉంటే పొరపాటున ఏమైనా తప్పులుంటే క్షమాపణ కోరి కప్పుకోవాకు, ఒప్పుకో. దేవుడి దగ్గర, దేవుని సన్నిధిలో ఏడ్చి ఒప్పుకో. దేవుడు క్షమిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ప్రభు దీవించునుగా.